న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ లో ఫైల్ క్లియరెన్స్ అతి ముఖ్యమైన అంశమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నుంచి మండల స్థాయి అధికారి వరకు ఫైళ్ల క్లియరెన్స్ లో వేగం పెంచాలని ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో 2వ రోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో అనేక అంశాలపై సీఎం సమీక్షించారు. ప్రజలకు సేవలు అందించే విషయంలో కలెక్టర్లు వినూత్నంగా ఆలోచించాలని అన్నారు. ఇకపై నియోజకవర్గాల్లోనూ ప్రజా ఫిర్యాదులు పరిష్కార వ్యవస్థను నిర్వహించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ప్రతి శుక్రవారం ఫీల్డ్ గ్రీవెన్స్ డే చేపట్టాలని సీఎం పేర్కొన్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. అగ్ని ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అగ్ని ప్రమాదక సిబ్బంది జీజీహెచ్ లో మాక్ డ్రిల్ నిర్వహించారు. జీజీహెచ్ లో జరిగిన మాక్ డ్రిల్ కార్యక్రమంలో ఏడీఎఫ్ఓ కె కృష్ణారెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడీఎఫ్ఓ కృష్ణారెడ్డి మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఎటువంటి కంగారు పడకుండా సేఫ్టీ మెజర్స్ ఉపయోగించి అగ్ని ప్రమాదం నుంచి బయటపడాలని సూచించారు. అనంతరం కార్బన్ డయాక్సైడ్ సిలిండర్లను ఉపయోగించే విధానంపై సిబ్బందికి తర్ఫీదు ఇచ్చారు. అంతేకాకుండా ఎన్ఓటీని ఉపయోగించే విధానం కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ లీడింగ్ ఫైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి, కాసిం, డీఓపీ జానీబాషా, జీజీహెచ్ సిబ్బంది పాల్గొన్నారు. అంటే దేశవ్యాప్తంగా అన్ని హాస్పిటల్లో కూడా ఫైర్ సేఫ్టీ, ఏదైనా ఎమర్జెన్సీ జరిగితే అక్కడ ఉన్న సిబ్బంది బయటికి ఎలా వస్తారు, ఆ సిబ్బంది వాళ్ళతో పాటు అక్కడ ఉన్న పేషెంట్స్, వాళ్ళతో పాటు వచ్చిన అటెండర్స్ అందరినీ కూడా బయటకు వచ్చేలాగా అవేర్నెస్, ప్రిపేర్నెస్ అంటే అట్లా ప్రిపేర్నెస్గా ఉండేలాగా అవేర్నెస్ చేస్తున్నాము. దానిలో భాగంగా మనం ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ జీజీఎస్ని మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే ఇది పెద్ద సంస్థ వ్యవస్థలాగా ఉంటుంది. ఇక్కడ 4-5 బ్లాకులుగా బిల్డింగ్ ఉంటుంది. చాలామంది పేషెంట్స్తో సిబ్బందితో ఉంటుంది. ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఇక్కడ సిబ్బంది ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి, అక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ని ఎలా బయటికి తీసుకురావాలి అనేది తెలియజేస్తామండి. ఇంకోటి వచ్చేసి ఫైర్ అయితే ఫైర్ని ఎలా ఆర్పాలి, ప్రతి సిబ్బంది కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్ని ఉపయోగించడం అనేది రావాలి. కేవీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, జేవీవి స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఐఏఎస్ ఫౌండేషన్ క్లాసెస్ గుంటూరులో జరగనున్నాయని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు వెల్లడించారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సన్ యాజమాన్యం గత 12 సంవత్సరాలుగా విద్యార్థులకు ఉచితంగా ఐఏఎస్ కోచింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారని తెలిపారు. మే 18 నుంచి 27 వరకు అమరావతి రోడ్లోని హిందూ ఇంజనీరింగ్ కాలేజ్లో జరగనున్నాయని తెలిపారు. ఈ కోచింగ్ కు 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైనా హాజరు కావచ్చని అన్నారు. సివిల్స్ పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని కెఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సన్ నిర్వాహకులు పాల్గొన్నారు. గత 12 సంవత్సరాలుగా వేసవి కాలంలో అంటే సమ్మర్లో ఐఏఎస్ ఫౌండేషన్ క్లాసులు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఈ ఐఏఎస్ ఫౌండేషన్ క్లాసులు మే 18 నుండి మే 27వ తేదీ వరకు అమరావతి రోడ్డులో ఉన్న హిందూ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో జరగబోతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా 6 గంటల నుండి 8 గంటల వరకు ఈ క్లాసులు జరుగుతాయి. ఈ క్లాసులకి 8th క్లాస్ నుంచి 8వ తరగతి, 9వ తరగతి, 10 లేదా ఇంటర్మీడియట్ ఇలా చదివిన పిల్లలు ఎవరైనా హాజరు కావచ్చు. ప్రధానమైనటువంటి ఉద్దేశం భారతదేశంలోనే అత్యంత ప్రాముఖ్యమైన సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి పరీక్షల పట్ల విద్యార్థి దశ నుంటే విద్యార్థులకి అవగాహన కలిగించడం దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం. 2025 మార్చి నెల నుంచి 2026 మార్చి వరకు 125 బైపాస్ ఆపరేషన్లు జీజీహెచ్లో సమర్థవంతంగా నిర్వహించామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి వెల్లడించారు. జీజీహెచ్లో జరిగిన మీడియా సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి మాట్లాడారు.
జీజీహెచ్లో ఎటువంటి ఖర్చు లేకుండా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 125 గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించామన్నారు. ఎన్నో క్రిటికల్ గుండె ఆపరేషన్లు జీజీహెచ్ వైద్య బృందం గుండె ధైర్యంతో సమర్థవంతంగా నిర్వహించి పేషెంట్ల ప్రాణాలు కాపాడారని అన్నారు. గుండె ఆపరేషన్లు సమర్థవంతంగా నిర్వహించిన వైద్య బృందాన్ని డాక్టర్ రమణ ఎస్ఎస్వి అభినందించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఓడి డాక్టర్ హరికృష్ణమూర్తి, డాక్టర్ పోలయ్య, డాక్టర్ కుప్పస్వామి, డాక్టర్ యోగి సుందర్రావు, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ ఎమీమా ప్రియదర్శిని, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. అత్యాధునిక పరికరాలు ఉపయోగించి ఎన్టీఆర్ వైద్య సేవలో 125 ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేశారు. వాటిలో సింహభాగం బైపాస్ సర్జరీలు. ఇవాళ మనం ముందు ఒక 3 పేషెంట్స్ ఇక్కడ కూర్చోబెట్టాము కూడా. వాళ్ళు చక్కగా ఉన్నారు. ₹1 ఖర్చు లేకుండా అన్ని సౌకర్యాలతో, అంటే ఐసీయూ సౌకర్యాలతో. బైపాస్ సర్జరీ అయిన తర్వాత మీకు తెలుసు పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటి ఐసీయూ సెటప్ కూడా అద్భుతంగా ఉండి వాళ్ళకి కించిత్ ప్రమాదం కూడా లేకుండా చక్కగా చిరునవ్వుతో ఇక్కడి నుంచి డిశ్చార్జ్ వెళ్ళిపోయే విధంగా మా కార్డియో థొరాసిక్ సర్జరీ టీము అలాగే వారికి ఆపరేషన్ థియేటర్లో అద్భుతంగా ఆపరేషన్ ఇచ్చి వాళ్ళందరినీ మళ్ళీ రికవర్ అయ్యేలా చూసి పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా ఇస్తున్న మా అనస్థీషియా బృందానికి, వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ అడ్మిషన్ల హెల్ప్ డెస్క్ ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నందిగామ విశ్వం ప్రారంభించారు. డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించిన కరపత్రాన్ని కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి వేణుగోపాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ హిందూ కళాశాలలో అతి తక్కువ ఫీజులతో అనేక రకాలైన కోర్సులు నిర్వహించడం జరుగుతుందని, దీనిని నగర విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ కళాశాల 90 సంవత్సరాలుగా నగర పరిసర ప్రాంతాలకు చేస్తున్న విద్యారంగంలో చేస్తున్న కృషిని వివరించారు. కళాశాలలో ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ అలాగే మహిళా సంబంధించిన ప్రత్యేకమైన ఎన్సీసీ ఉందన్నారు. 40,000 పుస్తకాలతో మంచి లైబ్రరీ సదుపాయం కలదని అన్నారు. లలిత కళలకు సంబంధించిన అలాగే క్రీడలకు సంబంధించిన ప్రత్యేకమైన విభాగాలు విద్యార్థుల కోసం పనిచేస్తూ ఉంటాయని, విద్యార్థి యొక్క సర్వాంగిణి ఉన్నతికి కళాశాల గత 90 సంవత్సరాలుగా దోహదపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అడ్మిషన్ల ఇన్ఛార్జ్ జీవీఎస్ సుబ్రహ్మణ్యం, షేక్ హసీనా, ఇతర అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. అడ్మిషన్స్కి హెల్ప్ డెస్క్ ప్రారంభం జరిగింది. హిందూ కళాశాలలో డిఫరెంట్ కోర్సెస్, బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్లో డిఫరెంట్ కోర్సెస్లో మేజర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. దయచేసి ప్రజలందరూ కూడా హిందూ కళాశాలని ఒకసారి కళాశాలకు వచ్చేసి కళాశాలలో అడిగి పిల్లలందరూ కూడా మా కళాశాలలో జాయిన్ అవ్వాల్సిందిగా మరి కోరుకుంటున్నాను. ఈ హెల్ప్ డెస్క్లో ముఖ్యంగా వచ్చేటువంటి విద్యార్థులకు కళాశాలలో ఉన్న కోర్సుల గురించి, అదేవిధంగా ఇతర అవకాశాల గురించి కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. ఇటీవల కాలంలో డిగ్రీలో ప్రవేశపెట్టినటువంటి మేజర్ సిస్టమ్, దానిలో ఉన్నటువంటి అంశాల గురించి కూడా విద్యార్థులకి వివరించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో హిందూ కళాశాల గత 90 సంవత్సరాలుగా ఎప్పటికప్పుడు కొత్త రూపును సంతరించుకుంటూ ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ ఇలా అన్ని రంగాల్లో కూడాను ఒక నాణ్యత కలిగినటువంటి విద్యని అందిస్తుంది అనడంలో సందేహం లేదు. త్వరలో గుంటూరులో క్రైస్తవుల హక్కుల సాధన కోసం మేధోమథనం కార్యక్రమం నిర్వహిస్తామని సామాజికవేత్త గోలమూడి రాజసుందరం బాబు వెల్లడించారు. అరండల్పేటలో జరిగిన మీడియా సమావేశంలో వివిధ క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో కలిసి రాజసుందరం బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైస్తవ మతంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా కొనసాగించాలని జస్టిస్ కేజీ బాలకృష్ణన్కు వినతి పత్రం ఇచ్చామని చెప్పారు. 1950లో ఇచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను అడ్డుపెట్టుకుని దళిత క్రైస్తవులు ఎస్సీ హోదాను రద్దు చేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ మదర్, ఆనంద్ బాబు, జోసెఫ్, మోహన్ రావు, జాన్ బాబు తదితరులు పాల్గొన్నారు. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులు అంటే చర్చీలకు వెళ్ళిన, మసీదులకు వెళ్ళినటువంటి ఎస్సీలకి ఎస్సీ హోదా లేకుండా పోతుంది. అలాగనే ఎస్సీ ఎస్టీ చట్టం వాళ్ళకి వర్తించకుండా పోతుంది. రిజర్వేషన్ల వ్యవహారానికి దూరమయ్యే పరిస్థితి ఉన్నది కనుక ఎస్సీ రిజర్వేషన్లు కోల్పోతారు అనే విషయం మీద ఈ రోజున సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేవలం 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్ని
ఆధారం చేసుకుని ఇచ్చింది. ఒక 15 మంది బృందం కలిసి ఐకియా అండ్ దాని యద్వా సంఘాలు సంయుక్తంగా జస్టిస్ కేజీ కృష్ణమూర్తి గారు మే నెల 5వ తారీఖున ఢిల్లీలో ఆయన కమిషన్ కార్యాలయంలో కలిసాం. ఒక 15 అంశాలు ఆయన మా ముందు పెట్టారు. 15 అంశాలు కూడా చాలా బలంగా సమాధానం ఇవ్వడం జరిగింది. శారదా కాలనీలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ శిఖర కలశ ప్రతిష్ఠా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 9న ధ్వజస్తంభ శిఖర కలశ ప్రతిష్టను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ పూజల్లో పాల్గొని స్వామిని దర్శించుకోవాలని కోరారు. ఆలయ కమిటీ ప్రతినిధులు బాలయ్య, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. శారదా కాలనీ 4వ లైన్లో వేయించేసినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క దేవాలయము సుమారు 40 సంవత్సరం నుంచి స్వామివారి ఇక్కడ కొలువై ఉండి విశేషముగా పూజలు అందుకుంటూ భక్తుల పాలిట కొంగు బంగారమై నిలవై ఉన్నారు స్వామివారు. మరి ఈరోజు అత్యంత విశేషమైనటువంటి పవిత్రమైనటువంటి సుదినం. మన యొక్క అభయాంజనేయ స్వామి వారి యొక్క కమిటీ వారందరూ కూడా చక్కగా ఐకమత్యముతోటి మరి స్వామివారి యొక్క దేవాలయము నూతన దారుధ్వజ ప్రతిష్టా మహోత్సవము, అట్లాగే శిఖరము, మహాగణపతి, అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణపతి అట్లా ఇత్యాది విగ్రహాలన్నీ కూడా ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించడానికి త్రయాణిక దీక్షా విధానముగా నిన్నటి నుంచి కూడా విశేషముగా పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాము. మరి ఈరోజు 2వ రోజు స్వామివారి యొక్క ఊరేగింపు అత్యంత వైభవపేతముగా జరుగుతున్నది. రేపు ఉదయము ప్రతిష్ట అనంతరము 501 మంది మహిళామ్మ తల్లుల చేత ఆ యొక్క పూర్ణ కలశములో ఉన్నటువంటి జలాలను శిఖరము మీద కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్ బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్ బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. గుంటూరును పోస్టర్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్లు కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. 12 టీంలు పోస్టర్ తీసివేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కమిషనర్ వెల్లడించారు. జీఎంసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకసారి పోస్టర్స్ను తీసివేసిన తర్వాత కొంతమంది మరలా పెడుతున్నారని, అలాంటి వారిపై ఫైన్ వేయడం జరుగుతుందని చెప్పారు. అయినా మార్పు రాకుంటే పోలీస్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే పోస్టర్లు ప్రింట్ చేసేవారిపై కూడా చర్యలు తప్పవని కమిషనర్ తెలిపారు. మళ్ళీ కొన్ని చోట్ల ఒకసారి పోస్టర్ రిమూవ్ చేసిన తర్వాత కొంతమంది పెడుతున్నారు. అలాంటి ఎక్కడైనా దృష్టికి వస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద ఫైన్ వేయడం కూడా జరుగుతుంది. ఒకేసారి చేస్తే 1000 రూపాయలు, మళ్ళీ 2 సార్లు కూడా ఆఫెన్స్ చేస్తే 5000 రూపాయల వరకు, తర్వాత ఇంకా మళ్ళీ మల్టిపుల్ టైం చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరు గుంటూరు ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే మీరు అందరు కూడా మాకు సహకరించాలి. ఎవరు కూడా వాల్ పోస్టర్ కానీ ఎక్కడ కూడా మనకి పబ్లిక్ వాల్ కానీ ప్రైవేట్ వాల్ ఎక్కడ కూడా అందించకూడదు. అందరు కూడా సహకారం చేస్తే మన గుంటూరు సిటీని ఒక క్లీన్ సిటీగా, పోస్టర్ ఫ్రీ సిటీగా మారాలి అని అందరికీ కోరుతాం. వేసవి దాహార్తిని తీర్చేందుకు చౌడవరం జాతీయ రహదారిపై ఉచిత మంచినీటి కేంద్రాన్ని టీడీపీ నేతలు ప్రారంభించారు. మండుతున్న ఎండలకు ఇబ్బందులు పెడుతున్న వాహనదారులకు మంచినీరు అందించే కార్యక్రమం చేపట్టారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.